So hi dear students, in the previous video classes we explained active voice in passive voice in simple present with three structure 1, structure 2, structure 3. So now what about use of simple present tense ను ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, సో ఏ సందర్భాల్లో యూజ్ చేస్తాం, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా పనికొస్తుంది. ఒకటి, దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ repeated actions or habitual actions. Repeated actions or habitual actions అంటే అలవాటుగా చేసే పనులను మనము చెప్పడానికి యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, సో షీ టేక్స్ కాఫీ every day in the morning. Every day in the morning. సో ఇక్కడ టేక్స్ అనేటువంటి వర్బ్ ద్వారా మనము ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. రిపీటెడ్ యాక్షన్స్, ప్రతిరోజు అలవాటుగా చేసే పనులు అన్నమాట. నెక్స్ట్, యూనివర్సల్ ట్రూత్స్ను చెప్పడానికి కూడా యూజ్ చేస్తాం. It is used to express universal truths. యూనివర్సల్ ట్రూత్స్ కావచ్చు లేదా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కావచ్చు. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ నిత్య సత్యాలు కావచ్చు, లేకపోతే సైన్స్కి సంబంధించినటువంటి ద్వారా ప్రూవ్ కాబడిన నిజాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం, సో the sun rises in the east. The sun rises in the east. సో ఇది ఒక యూనివర్సల్ ట్రూత్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius. బాయిల్స్ అట్ 100 degrees Celsius. సో బాయిల్స్ అనే వర్బ్ ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్. వాటర్ అనేది 100 degrees Celsius వద్ద ఏమవుతుందంటే ఆవిరి అవుతుంది. సో అలాగే మ్యాన్ ఈజ్ మోర్టల్ అంటాం. మ్యాన్ ఈజ్ మోర్టల్ అంటే మరణం ఉన్నటువంటి వాడు మనిషి అనేటువంటి. ఈజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకోవచ్చు. గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్ అని చెప్తాం. గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్ అంటాం. మోర్టల్ ఆపోజిట్ ఇమ్మోర్టల్ అనమాట. మరణం ఉన్నటువంటి, మరణం లేనటువంటి, దేవునికి మరణం లేనటువంటి. సో ఈజ్ అనేటువంటిది ఇక్కడ సింపుల్ ప్రజెంట్. ఇవన్నీ యూనివర్సల్ ట్రూత్స్. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూద్దాం. థర్డ్ కండిషను మనము ప్రావర్బ్స్ అందుకు చెప్పడానికి కూడా యూజ్ చేస్తాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ జనరల్గా టు ఎక్స్ప్రెస్ ప్రావర్బ్స్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటాం. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని చెప్తాం. సో అప్పుడు ఈజ్ అనేటువంటిది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అని అర్థం. మెనీ, ఎగ్జాంపుల్ 2, మెనీ హ్యాండ్స్ make the work light. Make the work light. Many hands make the work light. సో ఆ మేక్ అనేటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో ఎక్కువ మంది కలిస్తే పని తేలిక అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ మనకు ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది సంథింగ్ హ్యాపెన్స్ నౌ. So this tense is also used something which happens now at the time of speaking. చెప్పే సమయానికి ఒక పని జరుగుతుంది అనేటువంటి దాన్ని కూడా తెలపడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అవర్ ఎగ్జామ్ స్టార్ట్స్ నౌ అంటే మనం ఇప్పుడు చెప్పాము, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనేటువంటి. సో స్టార్ట్ అనేటువంటి వర్బ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ను చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ మనము కొన్ని రకాల అడ్వర్బ్స్ గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్వేస్, సో ఇవి డైలీ,
అలాగే యూజువల్లీ, అలాగే రెగ్యులర్లీ, అలాగే ఫ్రీక్వెంట్లీ, అలాగే ఆఫన్, అలాగే ఎవర్, అలాగే ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ అవర్, ఎవ్రీ ఇయర్, నార్మల్లీ, జనరల్లీ. ఇలాంటి అడ్వర్బ్స్ ఆఫ్ టైం సంబంధించినటువంటివి, అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సంబంధించినవి వస్తే ఖచ్చితంగా వాటిని ఎల్లప్పుడూ ఎక్కడ యూజ్ చేయాలి అంటే మనకు ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఖచ్చితంగా వాటిని ఏ టెన్స్లో వాడాలి, ఆ పదాలు వస్తే ఆ సెంటెన్సు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. సో ఆల్వేస్, డైలీ, యూజువల్లీ, రెగ్యులర్లీ, ఫ్రీక్వెంట్లీ, ఆఫన్, ఎవర్, అలాగే ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్. సో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సెంటెన్స్ దేంట్లో ఉండాలి అంటే ఖచ్చితంగా సింపుల్ ప్రజెంట్